ఇస్తాడో అర్థం కావట్లేదురా. వస్తుందారా? అరే సిన్నోడా, మీ అవ్వ కోడి కూర సద్ది మూత కట్టి పెట్టింది, తీసుకురాపో. ఓరి సిన్నోడా, ఏడకపోతీరా? ఏందిరా ఇంత తక్కువ కోడి కూర ఉంది? అది తాత తాత నేను తిన్నాను తాత. అరే నువ్వు పేరుకే చిన్నోడ్లాగా ఉన్నావు గాని బండోడి కంటే ఎక్కువ తినేటట్టున్నావు కదరా. ఏడికి పుట్టిర్రా నాకు వీళ్ళు ప్రాణానికి. మా భార్య మంచిదిరా, మీలాంటి ఎదవలకి రోజు తిండి పెడుతుంది. తాత మా భార్య గౌరీ ఇంట్లో ఉండి ఏం చేసి పెట్టా తాత? అరే చలి పెడుతుందిరా. అరే బలి కాదురా, చలి పుడుతుంది. అరే బండోడా, కొన్ని కర్రలు లేకురారా. ఇదిగో తాత మస్తుకు రాదు. అరే ఈ కర్రలు కలుస్తే మేకల్ని ఎట్లా తోలుతావురా? అరే చిన్నోడా, నువ్వు కర్రలు లేకురారా. అరే బండోడా, కొన్ని రాళ్ళు ఏరుకురారా. అరే ఆ రాళ్లతో మంట ఎట్లా వెలిగిస్తారా? వీడికి ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర కొంచెం కూడా పెరగలేదు. అరే చిన్నోడా, నువ్వే కొన్ని రాళ్ళు తీసుకురారా. కొట్రా చిన్నోడా. అరే ఎవరితోరా? అరే అరే ఏమైందిరా మీ అందరికి? నాకు నేను కొట్టా, అట్లా కొట్టాలే. అరే తెల్లగా వస్తుందిరా, వస్తుందిరా. అవును ఏమనుకుంటారా? గొల్లెల కాపర్లారా, భయపడకండి. ప్రజలందరికీ కలగబోవు గొప్ప సంతోషకరమైన వర్తమానము నేను మీ కొరకు తెచ్చాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూస్తారు. ఆ దూతేం చెప్పింది తాత? అరే మూగోడికి మాటలు వస్తున్నారు. మన కొరకు దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టి ఉన్నాడంట, వెళ్ళి చూసొద్దాం. వెళ్దాం తాత. ఒక మంచి బలిసిన మేకని బలిద్దాం. తీసుకురారా బండోడా.